మహారాష్ట్రలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలో 30 అడుగుల లోయలో ఒక ట్రక్కు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 మంది మహిళలు మృతి చెందారు. 20 మందికి పైగా మహిళలు తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి క్షతగాతులను తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్లో దాదాపు 30 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. పాపల్వాడిలోని కుందేశ్వర ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రావణ మాసం 3వ సోమవారం అవడంతో భక్తుల్ని ఒక ట్రక్లో అందరినీ ఎక్కించుకొని కొండ మీదకు వెళ్తున్నారు. కుందేశ్వర్ టెంపుల్కి వెళ్తున్న సమయంలో, ఆ పైకి వెళ్తున్న సమయంలో టర్నింగ్ దగ్గర హైట్ ఎక్కువగా ఉండి ఆ ట్రక్ ముందుకు వెళ్ళలేక అదుపు కోల్పోయి ఇంజిన్ ప్రాపర్గా స్ట్రెంత్ లేకపోవడం వల్ల అది రివర్స్ వెళ్ళిపోయింది. ట్రక్ ఒక్కసారిగా రివర్స్ వెళ్ళి వెనక్కి అలాగే వెళ్తూ ఒక లోయలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో సుమారుగా 10 మందికి పైగా మృతి చెందారు. మరొక 20 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. దేవుడి దగ్గరికి వెళ్తూ ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రావణ సోమవారం అవడంతో శ్రావణ మాసంలో 3వ సోమవారం రోజు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం కుండేశ్వరం వెళ్తున్నారు. ఆ కొండ మీద వెళ్తున్నప్పుడు ఆ మలుపులో ఒక్కసారిగా ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఆ ట్రక్కు మొయ్యలేక, బరువు క్యారీ చేయలేకపోవడం, ఇంజిన్కి అంత సామర్థ్యం లేకపోవడం, అందులోనూ కొంత పాత ట్రక్ అవడంతో ఒక్కసారిగా ఆ ట్రక్కు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆ ఇంజిన్ మీద ఎక్కువ భారం ఉండడంతో ఈ నేపథ్యంలో ట్రక్కు వెనక్కి వెళ్ళిపోయి లోయలో పడిపోయింది. ఆ ట్రక్లో ఉన్నటువంటి మహిళలు, చిన్నారుల్లో సుమారుగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు, అలాగే స్థానిక పోలీసులు కూడా సహాయక చర్యలు చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వారిని చేర్చినట్లుగా తెలుస్తోంది. మేము మీకు చూపిస్తున్నటువంటి విజువల్స్ కొంత సున్నిత మనస్కులు గాయపడే అవకాశం ఉంటుంది. వీటిని చూడడం వల్ల చూడడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ సజెస్టెడ్. మీరు చూస్తున్నారు, విజువల్స్ చూడొచ్చు, డిస్టర్బింగ్ విజువల్స్. ఖచ్చితంగా ఒక భారీ వాహనం ట్రక్ కొండ మీద నుంచి ఒక్కసారిగా పడిపోతే 30 అడుగుల పైనుంచి పడిపోవడంతో ఆ ట్రక్ అంతా కూడా పూర్తిగా నుజ్జుగా అయిపోయినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. స్థానికులందరూ వచ్చి వెంటనే అక్కడ సహాయక చర్యలు చేశారు. ఆ లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. చాలా మంది ఆ ట్రక్ యొక్క భాగాల కింద చిక్కుకుపోయి మరణించిన వాళ్ళు, అలాగే గాయపడ్డ వాళ్ళు లోపల నుంచి హాహాకారాలు చేస్తుంటే ఒక్కసారిగా, అది కూడా 1 గంట సమయంలో, మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా 30 అడుగుల పైనుంచి ఆ ట్రక్కు పడ్డంతో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించండి, కాపాడండి అంటూ హాహాకారాలు చేస్తూ అక్కడ కేకలు వేసిన నేపథ్యంలో స్థానికులందరూ ఒక్కసారిగా అక్కడ గుమిగూడారు. వెంటనే పోలీసులకు, అలాగే అంబులెన్స్కి కాల్ చేసి సమాచారం అందించారు. ఈలోపే పోలీసులు వచ్చేలోపే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులే సహాయక చర్యలు చేసినట్లుగా తెలుస్తోంది. లోపల ఆ ట్రక్ యొక్క భాగాల కింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే ఆ కింద చిక్కుకుపోయి చిన్నపిల్లలు, మహిళలు బయటకు రాలేక రోధిస్తుంటే తమను కాపాడండి అంటూ వేడుకుంటుంటే స్థానికులందరూ వెళ్ళి వాళ్ళందరినీ బయటకు తీసి హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తుంది. సుమారుగా 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారంటూ సమాచారం అందుతుంది. మరొక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్తో ఒకసారి మాట్లాడదాం. పవన్, డీటెయిల్స్ ఏంటి? చాలా మంది గాయపడ్డట్లుగా తెలుస్తుంది. 10 మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? రైట్ నందు, మహారాష్ట్రలోని ఖేడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 3వ శ్రావణ సోమవారం సందర్భంగా కుందేశ్వర్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడం జరిగింది. సో సుమారుగా ఆ వాహనం ఏదైతే ఉందో 6 పల్టీలు, ఏదైతే వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయినప్పుడు 6 సార్లు పల్టీలు కొడుతూ నుజ్జు అయిపోవడం జరిగింది. ఆ పల్టీలు కొట్టినప్పుడు 6 సార్లు తిరగడంతో ఈ ప్రమాదంలో సుమారుగా 7 మహిళా భక్తులు స్పాట్ లోనే చనిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో సుమారుగా 10 మంది చనిపోతే అందులో 7 మహిళలుగా గుర్తించారు అధికారులు. అయితే మిగతా 21 మంది ఇంకా గాయపడి ఆ చికిత్స పొందుతున్నట్టుగా చెప్తా ఉన్నారు.
ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం దాదాపు 30 మంది ఉన్నారని అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు. ఏదైతే చనిపోయిన వారి కౌంట్ పక్కన పెడితే చాలా మటుకి కొట్టిన 6 పల్టీలు తిరుగుతూ లోపల లోయలో పడిపోవడం వల్ల చాలా మంది కూడా సివియర్ గా డ్యామేజ్ చేసి కొనవ పెడుతున్న వారిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది అంబులెన్స్ లో. అండ్ చాలా మందికి సిపిఆర్ చేస్తా ఉన్నారు. సో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ఘటన నుంచి కొంతమంది అయితే తప్పించుకున్న కొంచెం అంటే లోపల క్యాబిన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు సేఫ్ గా, కానీ లోపల ఎవరైతే ఉన్నారో ఆ ట్రక్ లోపల, అది మామూలుగా ట్రావెల్ చేసే బస్ కూడా కాదు, సుమారుగా అది ఒక గూడ్స్ మెటీరియల్ తరలించే వాహనం అలాంటిది. అది దానికి వీరు పైన పడదా లాంటిది కప్పుకొని సుమారుగా 30 మంది అందులో ఒకేసారిగా ప్లాన్ చేసుకొని ట్రిప్కి వెళ్ళడం జరిగింది. సో అదుపు తప్పి ఒక్కసారిగా అది లోయలో పడిపోవడంతో పైన షెల్టర్ లాంటిది ఏమైనా ఉంటుంటే ఐరన్ మెటల్ లాంటిది ఏం కాకపోవచ్చు, కానీ అది ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న షెల్టర్ లాంటిది షెడ్ ఆ వెహికల్ మీద కాబట్టి ఒకసారి పల్టీలు కొట్టడంతో ఇక్కడికక్కడ చిల్లా చెదురుగా ఎగిరిపడడం జరిగింది. చాలా మంది అస్వస్థత లోపల ఒకరి మీద ఒకరు 30 మంది లోపల ఉండడంతో ఒకరి మీద ఒకరు పడిపోవడంతో చాలా వరకు ఊపిరాడక చాలా మంది చనిపోవడం జరిగింది. ఇంకా ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వాహనాన్ని అయితే ప్రస్తుతానికి వాహనంలోని ప్రతి ఒక్కరిని మృతదేహాలు అన్నిటికైతే బయటకు తీయడం జరిగింది. చుట్టుపక్కల స్థానికులు ఎవరైతే ఉంటారో హుట్టన స్పందించి ప్రతి ఒక్కరిని కూడా వాహనంలోంచి బయటికి తీశారు. సో దాదాపుగా బయటికి తీసే సమయంలోనే ఆ వెహికల్ ఎక్కడైతే గుద్దుకొని చాలా వరకు ఇంజురీస్ అయిపోయి చాలా మంది కూడా ఆ స్పాట్ లో చనిపోయిన వారిని ఒక అంబులెన్స్ వేరే సైడ్ తరలిస్తే గాయపడిన వారిని తీవ్రంగా గాయపడిన వారిని ఉటావుటిన తమ సొంత వెహికల్ లో కూడా తీసుకెళ్తూ దగ్గర ఉన్న హాస్పిటల్లో చేర్చడం జరిగింది. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో ప్రమాద గల కారణాలు ఏంటి ఇంకా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ డ్రైవర్ అదుపు తప్పి పడిపోయిందా లేకపోతే ఆపోజిట్ లో ఏమైనా వెహికల్స్ వచ్చాయనే దానిపై కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. నందు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఆ కొండ మీద నుంచి పడిపోతున్న సమయంలో ఆ ట్రక్కు పల్టీలు కొట్టుకుంటూ కిందకి వెళ్ళింది. ఆ క్షణంలో లోపల ఉన్నటువంటి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ తీవ్రంగా గాయాలు పాలయ్యారు. సుమారుగా 20 మంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ శ్రావణ మాసం 3వ సోమవారం రోజు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఈ దారుణ ప్రమాదానికి గురైనట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, చాలా అంశాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒక కొండ ఎక్కాల్సి వచ్చినప్పుడు ఒక భారీ వాహనం ఖచ్చితంగా ప్రాపర్ ఫిట్నెస్తో ఉండాలి. ఆ వాహనం చాలా పాతగా ఉందనేది మనకు అర్థమవుతుంది. అందులోనూ అలా ప్రయాణికులు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాహనం కాదు. అందులో ప్రాపర్గా కూర్చోవడానికి కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఒక ట్రక్లో కూర్చొని ఎలాగోలా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనే తప్పితే మనం ఎంతవరకు సురక్షితంగా ఉన్నాం అని కనీసం చెక్ చేసుకోకపోవడం వల్ల మనం వెళ్తున్న వాహనం నిజంగా మనం వెళ్లాల్సినటువంటి గమ్యానికి చేర్చగలుగుతుందా లేదా, ఆ కొండల్లో గుట్టల్లో ప్రయాణం చేయగలుగుతుందా లేదా, ఏదైనా కొంచెం తేడా వచ్చినా సరే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందులోనూ కొండపైకి కొండ చుట్టూ తిరుగుతూ వెళ్లాల్సి రావడం వల్ల చిన్న రోడ్డు ఉంటుంది. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా సరే ఖచ్చితంగా లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం జాగ్రత్తలు తీసుకోలేదు. తక్కువ ఖర్చుతో అయిపోతుందనో లేకపోతే అప్పటికప్పుడు ఆ పని అయిపోతుంది కదా, ముందు స్వామివారిని దర్శించుకొని రావచ్చు కదా అనేటువంటి తొందరలోనో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వాళ్ళు అనేక మంది. కేవలం ఈ ఒక్క ఘటనలోనే కాదు, మనం గతంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం మనం చూసాం. తిరుపతి కొండ మీద జరిగినటువంటి ప్రమాదాలు, శ్రీశైలం దగ్గర జరిగినటువంటి ప్రమాదాలు, విజయవాడలో అమ్మవారి టెంపుల్కి వెళ్తూ కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కొండ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ముఖ్యంగా చాలా నాణ్యమైనటువంటి వస్తువులు ఖచ్చితంగా అవసరం అవుతాయి. చాలా సందర్భాల్లో ప్రాణాలతో చెలగాటం ఆడడమే అవుతుంది. కొండల మీద లేదంటే అలాంటి ఘాట్ రోడ్లో ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ప్రయాణించే వాహనం సురక్షితమైందా కాదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత కనీసం ఉంటుంది. లేదంటే అలాంటి కొద్దిపాటి నిర్లక్ష్యం చేయడం వల్ల చివరికి ఇంత భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాహనం అసలు భక్తులు ప్రయాణించగలిగే వాహనం కాదు. ఆ వాహనం కొండెక్కడానికి ఉపయోగపడే వాహనం కాదు. కానీ ఆ వాహనంలో ప్రయాణించి ఆ వాహనానికి కనీసం ఫిట్నెస్ స్థాయిలు సరిగా లేవనేది ఆ వాహనం చూస్తే అర్థమవుతుంది. ఎప్పటితో పాత వాహనం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒక ట్రక్ ఏదో కొన్ని సరుకుల్ని తరలించడానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరుకులు తీసుకువెళ్ళడానికి ఉపయోగించబడేటువంటి ట్రక్ అది.
అలాంటి వాహనంలో మనుషులు ప్రయాణించడం, అందులోనూ అంతమంది 30 మంది ప్రయాణించడం అనేది ఎంత డేంజర్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఒకసారి. చివరికి జరిగిందేంటి? స్వామివారి దర్శనానికి వెళ్తూ ఇంత దారుణమైనటువంటి ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది ప్రాణాలు చాలా డేంజర్లో ఉన్నాయంటూ తెలుస్తుంది. చాలామందికి సీరియస్గా ఉంది అంటూ తెలుస్తుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం స్వామివారిని దర్శించుకుందాం అన్నటువంటి తొందర, ఆ భక్తి మాత్రమే కాదు, మన సేఫ్టీ ప్రికాషన్స్ ఎంతవరకు తీసుకుంటున్నాం, మనం సేఫ్గా వెళ్ళి రాగలుగుతామా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. ఘటనలో ఇప్పటికే స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేశారు. వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. మరణించిన వాళ్ళ మృతదేహాలు ఆ లారీకి సంబంధించినటువంటి ఆ భాగాల కింద పడిపోయి ఉన్నాయి. చాలామంది ఆ భాగాల కింద చిక్కుకొని మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ హాహాకారాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే స్థానికులు స్పందించి వారందరినీ బయటకు తీశారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కొంతమందిని ఇంకా కొంత సీరియస్గా ఉండడంతో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకొని అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ వెహికల్ ఫిట్నెస్ పరిస్థితి ఏంటి అనే వివరాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నట్లుగా మనకు समाचार అందుతుంది. एम्बुलेंस वाल्याच नंबर नाही घर कोणता आजींना न्या त्यांचं डॉक्टर चला खाली आपली गाडी गेली खाली चला आपण जाऊ इकडनं खाली पोलीसचा नंबर नाही अभ्यास